ఇప్పుడు కొత్తగా వచ్చే కెమెరామెన్స్కి ఫోటోగ్రఫీకి సంబంధించి అంటే యంగ్ జనరేషన్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సలహాలు సూచనలు ఏంటి? కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎవరికైనా సరే తొందర ఎక్కువ ఉంటుంది యూత్కి. కొంచెం పేషెన్సీతో కొంచెం ఈవెంట్స్కి డబ్బులు పెట్టి ఏదో ఇన్స్టిట్యూట్లలో ఖర్చులు పెట్టి అనవసరంగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి కెమెరాలు కొంటారు. కొన్ని పేరెంట్స్ని బాగా ఇబ్బంది పెడతారు. నాన్న అతను చూడు బాగా హై లెవెల్ ఉన్నాడు, ఎవరు పైన కనిపిస్తాండి ఇంతకుముందు అన్న దూరపు కొండలు నునుపు అన్నట్టు చూస్తారు. మేము ప్యాషనేట్గా ఉంటాం. కెమెరామెన్స్ ఎలా ఉంటారు, మంచి హైప్. మా ఇంకా డ్రెస్ కోడ్ నేను చాలా సింపుల్గా వచ్చా యాక్చువల్లీ ఈరోజు. సో యాక్చువల్గా హైప్ ఉంటుంది. చూసే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు ఏంది అతను విత్ ఇన్ షార్ట్ పీరియడ్స్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇలా సంపాదిస్తున్నా అని వాళ్ళ పెద్దోళ్ళు అనుకుంటారు. పిల్లలు కూడా అవును డాడీ ఇది బాగుంది, టెక్నికల్గా ఊకే ఆ చదువులు ఎందుకు, ఇది జాయిన్ అయితే బెస్ట్ కదా. సరే పిల్లల టేస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళ పేరెంట్స్ ఏం లేదు, ఇప్పుడు టెక్నికల్ అప్డేటెడ్ అయిపోయింది బాగా. కొంతమంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళే నడుస్తుంది కానీ పిల్లలే ఎక్కడైనా సరే యూత్ కనెక్టివిటీ అప్డేటెడ్గా ఉంటారు, వాళ్ళని ఎక్కువ బిలీవ్ చేస్తారు. సో ఏమైపోయిందంటే పిల్లలు డాడీ క్యామ్ తీసుకుంటాం. ఇప్పుడు మేము ఇన్నేళ్ళ జర్నీలో ఒక 20 yearsలో మేము ఒక కెమెరా నుంచి ఇంకొక కెమెరాకి ట్రావెల్ కావాలంటే ఇట్స్ టేక్ ఇట్ టైం. సో దాంట్లో యాప్షన్స్ వేరియేషన్స్ చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటూ ముందుకు పోవాలి. దట్ ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుందంటే ఒక్క 1 yearలో మార్కెట్లో యువర్ కెమెరా ఈజ్ అవుట్డేటెడ్. సో అదే మీరు సినిమా తీసుకోండి, Arri3 వచ్చింది, స్టిల్ నా Arri3నే. 30 సంవత్సరాల నుంచి Arri3నే ఉంటుంది. దాంట్లో ఏదో చిన్న లిటిల్ బిట్ లెన్స్ ఏదో మారుతాయి, కానీ అదే 30 సంవత్సరాల్లో దాదాపు 100 మోడల్స్ మారింటాయి మా కెమెరాస్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఎస్, అంటే డిఎస్ఎల్ఆర్ నుంచి ఈరోజు మిర్రర్లెస్ జర్నీ చేస్తున్నాం. దాంట్లో కూడా ఎన్నో వేరియేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో ఈ పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలకు వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పిస్తారు. 2 లక్షలు అంటారు మినిమం. ఒక బడ్జెట్ అంటే కూడా ఒక 2 లక్షలు ఎక్విప్మెంట్ కావాలంటారు. కానీ ఆ పిల్లలకి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ కూడా నేర్చుకోరు. కెమెరా పట్టుకోవాలి, ఈవెంట్స్కి వెళ్ళాలి, పోజ్ పెట్టాలి, అదొక పిచ్చి. కానీ అవుట్పుట్ ఎక్స్పీరియన్స్ లేనిది ఉండదు. సో అవుట్పుట్ కావాలంటే ప్రాక్టీస్, ప్యాషనేటిక్, ఇష్టం ఉండాలి. ఏదో 10 మంది కోసం వస్తారు, పెడుతున్నారు కెమెరాలు, వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు, మా అబ్బాయి మంచి షూటర్ అండి అది అంటున్నాడు. వాళ్ళ అప్కమింగ్ పిల్లలకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండదు. దేంట్లోనే ఎక్స్పీరియన్స్ గోస్ టు అనదర్. అంటే ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుందంటే ఇప్పటికీ మేము ఇంత ఫోటోగ్రఫీ చేస్తుంటాం కదా, ఇంకా బెటర్మెంట్ చేయాలి, ఇంకా అవుట్పుట్ తీయాలి, ఇది కాదు ఇంకో కొంచెం డిఫరెంట్ ఫీల్ కావాలని మేము కొత్తగా ఎతుకుతుంటాం. బట్ మాకు వీఆర్ అన్సాటిస్ఫైడ్. అంటే దీంట్లో సముద్రం లాంటిది, ఇంతటితోనే స్టాప్ అనేది ఉండదు. దాంట్లో కొత్తగా జర్నీ చేస్తుంటాం. కానీ అప్కమింగ్ వాళ్ళకి ఏంటంటే పాపం పేరెంట్స్ డబ్బులు పెట్టింటారు, అక్కడో ఇక్కడో తెచ్చి మా పిల్లోడు ఏదో అవుతాడు అని. ఆ అబ్బాయి ఏం చేస్తాడు, కొంచెం ఏదో కొన్ని ఈవెంట్ చేస్తాడు. రీపేమెంట్స్ అనేది చాలా కష్టం. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే చాలామంది కెమెరామ్యాన్లుగా వచ్చారు. ఇప్పటికీ చెప్తున్నాను, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు, బట్ దే ఆర్ అవుట్డేటెడ్. ఓకే, ఈ ఫీల్డ్లో కారణం ఏంటంటే కొంతమంది అవుట్డేట్ కావడానికి కారణం ఏంటంటే ఫోటోగ్రఫీలో యు ఆర్ జీనియస్ అంటే సరిపోదు, నీ అంత గొప్ప ఫోటోగ్రాఫర్ ఇంకోటి లేడు అని కూడా అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బట్ ఎందుకు ఈ ఫీల్డ్లో అప్డేట్ కాలేకపోయినరు అంటే రీపేమెంట్స్. అంటే క్లయింట్తో ఎలా మాట్లాడాలి, ఫస్ట్ బిహేవియర్, తర్వాత అపీరియన్స్, ఎక్స్పీరియన్స్, రీపేమెంట్స్. మరి డబ్బులు బడ్జెట్ చెప్తారు, ఎంత చెప్తున్నారు, దానికి వర్త్ ఉండాలి. మార్కెట్లో 10 మందితో వాడు తెలుసుకుంటాడు, క్లయింట్ తెలుసుకొని నీ దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒకడు 10 చెప్పింటాడు, ఒకడు 20 చెప్పింటాడు, ఒకడు 50 చెప్పింటాడు. ఏంటి డిఫరెన్స్ అని అడుగుతారు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్తో అంటే క్లయింట్తో మాట్లాడి కమర్షియల్గా నేను కొంచెం తెలుసు, అంటే బిజినెస్కి సంబంధించిన యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను రీసెంట్గా ఒక అనుభవం చెప్తాను, చిన్న అనుభవం. చెప్పండి. అంటే క్లయింట్ ఎలా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు అంటే కొన్ని మాటలు, అది ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. రీసెంట్గా ఒక మార్వాడి వెడ్డింగ్ షూట్కి
మార్వాడి వాళ్ళ రిలేటివే ఒక ప్యాకేజ్ ఇచ్చాడు, ఒక కొటేషన్ ఇచ్చాడు. నేను అతనికి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, మాకు కూడా అడిగాడు. నేను ఒక కొటేషన్ ఇచ్చిన, ఇద్దరు కొటేషన్స్ కంపేర్ చేశాడు. నాకు ఇచ్చిన కొటేషన్ కన్నా నీ కొటేషన్లో 10,000 రూపాయలు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, సో అదేంటి నువ్వు ఇంకా తక్కువ తీసుకుంటావు అని ఎక్స్పెక్ట్ చేసినా అన్నాడు. సో అతను వాడే కెమెరా మీ కెమెరా ఒకటే, ఏం స్పెషల్ లేదే, ఎందుకు ఒక 10,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నావు అంటే నేను దానికి ఒకటే ఒక ఆన్సర్ ఇచ్చిన. దెన్ హీ గివ్ మై ఆర్డర్, నాకు ఆర్డర్ ఇచ్చేసిండు. ఏమని చెప్పారు? ఆ ఒక చిన్న లాజిక్ ఒకటే చెప్పాను, మీరు 100 రూపాయల నోట్ ఉంది, 500 రూపాయల నోట్ ఉంది, రెండింటికి ఒకటే పేపర్ వాడతారు, మరి వాల్యూ దేనికి ఉంది? 500 రూపీస్ నోట్ ఎందుకు? సంఖ్య కదా, అది 500. కానీ పేపర్ ఈజ్ సేమ్, డిఫరెన్స్ నెంబర్. ఎక్స్పీరియన్స్ అంటే అదే అన్నమాట. అంటే కెమెరా అక్కడ టాపిక్ ఏమొచ్చిందంటే అతని దగ్గర అదే కెమెరా ఉంది, నీ దగ్గర అదే కెమెరా ఉంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కెమెరా మ్యాన్. మీకు ఇస్తాను కెమెరా, మీరేం చేస్తారు, నా లేటెస్ట్ వర్షన్ జస్ట్ ఇట్లా ఫోటో నుంచి వీడియో మోడ్లోకి పెట్టండి అంటే కూడా చాలామంది తెలియదు. అంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఆ ఎక్స్పీరియన్సే సంఖ్య. ఎస్, అంటే ఇప్పుడు ఇచ్చే సలహా సూచనలు ఇవే. నవ్వేడేస్ ఉన్న పిల్లోనితో ఉన్న కెమెరా నాకన్నా అప్డేటెడ్ ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెన్సెస్ తెలుస్తుంది. అంటే దాన్ని వాడే విధానం. కెమెరా మ్యాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కెమెరా ఈజ్ నాట్, కెమెరా ఇంపార్టెంట్, దాన్ని హ్యాండిల్ చేసే మ్యాన్, అందుకే కెమెరా మ్యాన్ అంటారు కెమెరా. సో ఆ కెమెరా మ్యానే వాల్యుబుల్. సో అది కెమెరా కాదు వాల్యుబుల్, కెమెరా వాల్యుబులే. కెమెరాలో కూడా ఇప్పుడు ప్రజెంట్ క్లయింట్ అడుగుతాడు, నాకు ఈ కెమెరా కొంచెం అప్డేటెడ్ ఉంటారు కొంచెం లేటెస్ట్ కెమెరా. ఈ నాకు పర్టికులర్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అడుగుతారు ఏ కెమెరా గొప్పది, మా ప్రొఫెషన్లో అడుగుతారు, సోనియా, ఫ్యూజియా, కెనానా, నికానా, సమ్ ఇట్లాంటి కెమెరాలు ఏది ద బెస్ట్ కెమెరా అని అడుగుతారు. నేను వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్తా, చాలామంది మీకు కూడా ఎదురై ఉంటాయి, ద బెస్ట్ కెమెరాస్ ఏవి, ఇదా అదా అంటే నేను ఒకటే పాయింట్ అడుగుతా, మీ 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 ఫేవరెట్ హీరో ఎవరు అని అడుగుతా. సపోజ్ మీకు బాలకృష్ణ ఉండొచ్చు, నాకు చిరంజీవి ఉంటాడు, అతనికి కమల్ హాసన్ ఉంటాడు, ఈయనకు సంథింగ్ పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎవరి ఫ్యాన్ వాళ్ళదే, ఎవరి అభిమానం వాళ్ళది. ఎందుకు కనెక్ట్ అయినరు అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్ అటాచ్మెంట్స్. కెమెరా కూడా అంతే, కానీ వాళ్ళు తీసే సినిమాలు మాత్రం ఒకటే. అంతే, కెమెరామెన్ కూడా అంతే. కెమెరా నాకు ఫ్యూజీ ఇష్టం, ఎందుకు అంటే నా పర్సనల్, అది మీకు కెనాన్ ఇష్టం, అది మీ పర్సనల్. దాని ఆప్షన్స్ నాకు ఈజీ, అవతలకి టఫ్. ఇప్పటికీ చెప్తున్నా, మొబైల్ కూడా అంతే. ఇప్పటికి నాకు అన్ని మొబైల్ యూజ్ చేస్తా, శాంసంగ్ వెరీ టఫ్. నాకు శాంసంగ్ మొబైల్ అంటేనే ఆప్షన్లు అర్థం కాదు, బట్ చాలామందికి అది ఈజీ. అంతే, సింపుల్. అంటే ఎవరికి ఈజీ, ఎవరికి యాప్ట్, ఎవరికి నచ్చిన ఆప్షన్స్ ఉంటాయో వాళ్ళు గోస్ టు ద లైన్. అంతే. కెమెరా అది ఇక్కడ చాలామంది యూత్ సీనియర్లకు కూడా ఒక కన్క్లూజ్ పాయింట్ ఇదే అనమాట, నీ కెమెరా ఏది అని అడుగుతారు. సపోజ్ నేను సోనీ అన్నాను, సోనీ ఓకే, మీది అంటే కెనాన్. కెనాన్ మార్కెట్లో లేదే అంటారు. ఇప్పుడు మీరు కొనేది ఒకటే కెమెరా అండి, వాడు తయారు చేసేది కొన్ని లక్షల ఎక్విప్మెంట్, సేమ్ ప్రోడక్ట్, సేమ్ నెంబర్, మరి వాడు ఆలోచించాడా? సో చాలామందికి క్లయింట్ కూడా అడుగుతారు అంటారు. క్లయింట్ ఏం అడుగుతారండి, క్లయింట్కి ఏదో వాళ్ళు చెప్తారు, ఏమని, సోనీ అడగండి, కెనాన్ ఉందా అని, ఏదో మార్కెట్లో ఏది ఉంది అని అడుగుతాడు. కానీ లైవ్ ఈవెంట్ అయినప్పుడు తను వచ్చి ఏ రోజున చూస్తాడా, ఏ కెమెరాతో, ఎవడైతే బాగా ఆపరేట్ చేస్తేనే అప్రిషియేట్ చేస్తాడు, నెక్స్ట్ వాడికి ఆర్డర్ ఇస్తాడు. మన కెమెరాకి ఇయ్యాడు ఆర్డర్, కెమెరామ్యాన్కి ఇస్తాడు. సో ఫస్ట్ రూల్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే కొంచెం పేషెన్స్ కావాలి, తొందరపడకండి. యూత్ పిల్లలు అనవసరంగా పెద్దలను అనవసరమైన ఇబ్బందులు పెట్టి వాళ్ళతో డబ్బులు పెట్టించకండి. కెమెరా ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు, తర్వాత వీడు సక్సెస్ కాకపోతే వాని 4 మాటలు అంటారు, ఆ ఎక్విప్మెంట్ రీసేల్ వాల్యూ ఉండదు.
సపోజ్ అతను 2 లక్షలు పెట్టి వాళ్ళ నాన్న ఏదో ఎక్కడి నుంచో సప్పో చేసి 2 లక్షలు పెట్టి తెచ్చిండు అనుకోండి, వీడు 1 ఇయర్లోనే ఆ కెమెరా అవుట్డేటెడ్ అయిపోయింది డాడీ అంటాడు, మళ్ళీ కావాలంటాడు. సరేరా 2 లక్షల కెమెరా నువ్వు తీసుకున్నావు, మరి అవుట్డేటెడ్ అయింది కదా, 3 లక్షలనే సంపాదించు, పోనీ ఆ 2 లక్షలనే నువ్వు క్లియర్ చేసినావు, లేదు ₹1 రాలేదు. ఎందుకు రాలే అంటే ఫస్ట్ ఫ్రీ చేయాలి డాడీ, సర్వీస్ చేయాలి, చేస్తేనే వస్తుంది. అట్లా నువ్వు సర్వీస్ చేసి నేర్చుకునే లోపల నీ కెమెరాకి డబ్బులు ఏడొస్తాయి? సో అందుకే నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళను ఇబ్బంది పెట్టి పిల్లలు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఫస్ట్ 4 పెద్ద మంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న షూటర్స్ ఎంబడి తిరగండి, వాళ్ళతో జస్ట్ ట్రావెల్ చేయండి. వాళ్ళు ఇంతో అంత ఇస్తారు, ఉత్తిగేం తిప్పరు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ పేరెంట్స్కి తెలిసిపోతుంది, వీడికి వర్క్ డెడికేషన్ వస్తుంది, ఆ ప్యాషన్ వస్తుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే ఇప్పిస్తారు. మీరు తొందర పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి డాడీగా మన రిలేటివ్ ఆయన తెచ్చిండు, మా ఫ్రెండ్ ఈయన తెచ్చిండు, మా నైబర్ ఈయన తెచ్చిండు, ఇట్లా చెప్పి వాళ్ళతో అనవసరం డబ్బులు పెట్టేయకండి. పెట్టిన తర్వాత మళ్ళీ అది రీసేల్ పెడితే కూడా దాంట్లో సగం 50% డబ్బులు కూడా రావు. అక్కడ ప్రాజెక్టుల దగ్గర పనిచేసినప్పుడు కూడా కాంట్రాక్ట్స్ కూడా పెరుగుతాయి కదా, అవి కూడా హెల్ప్ అవుతాయి కదా. ఎస్ ఇప్పుడు పిల్లోడు చూస్తుంటారు. మేము కూడా ఒక చిన్న డైరెక్ట్ కెమెరా పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళలే, మేము అసిస్టెంట్లుగానే వెళ్ళినాము. మా వర్క్ డెడికేషన్ చూసారు, చూసి మా సీనియర్లే అన్నారు, మీరు కెమెరా మీరు కూడా ఒకటి తీసుకోండి, చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళకే నచ్చి పంపాలి, ఆ విధంగా మన యాటిట్యూడ్ ఉండాలి, ఆ విధంగా మనం ఇంప్రెస్ చేయాలి. సో చాలామంది కస్టమర్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏం అబ్జర్వ్ చేస్తుంటారు? కెమెరాని అబ్జర్వ్ చేయరు, కెమెరామెన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎంత కష్టపడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సొంతం ఎప్పుడైనా అండి ఏ ప్రొఫెషన్లో అయినా నాది నా వాళ్ళు అని చేస్తేనే యూ విల్ బి సక్సెస్. అంతే, అది నేను ఎక్కువ నమ్ముతా. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా చేశారు కదా మీరు, ఎప్పుడైనా కస్టమర్స్ అంటే మొత్తం వర్క్ అయిపోయాక బాగా రాలేదు, డబ్బులు తక్కువ ఇస్తా అన్న దాఖలాలు ఉన్నాయా? అట్లా చీటర్స్ అంటారు అట్లా. అంటే అట్లా ఇప్పుడు జరగలేదు. జెన్యున్ మనం ఫస్ట్ నేను ఎఫర్ట్ పెట్టి నేను 100% క్లయింట్ నావాడు అంటే నేను షూట్ చేస్తున్నప్పుడు నా వాళ్ళే నా ఇంట్లో జరుగుతున్న ఫీల్తో నేను చేస్తాను. డబ్బులు చెప్తాం ఇది బడ్జెట్ అని, 10-20 అటు ఇటు అవుతాయి, ఎందుకంటే మేనేజ్ అవుతాయి కావు, కానీ వాళ్ళ నుంచి ఇంకా ఒక 2-3 క్లయింట్స్ వస్తారు. సో అదే హ్యాపీ మాకు. సరేలే ఇక్కడ 10 తక్కువ ఇచ్చిండు, కానీ వాళ్ళని ఏరో డిసప్పాయింట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి తరఫు బ్రైడ్ వెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెళ్ళి చేయాలంటే నవేడేస్లో ఎన్నో బయట నుంచి తెచ్చింటాడు, ఎక్కడి నుంచో కమిట్మెంట్స్ ఎన్నో చేస్తాడు. పాపం బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేసింటాడు, ఏదో 10 లక్షలు చేద్దామంటే అది 20 లక్షలు అయి కూర్చుంటుంది. లాస్ట్ అంటే ఫస్ట్ మా ప్రొఫెషన్లో ఇప్పటికీ అంతా మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ ఎంటర్ అయ్యేటోడు కెమెరామెన్, లాస్ట్కి పోయేటోడు కెమెరామెనే, కానీ రీపేమెంట్స్లో కూడా లాస్ట్ కెమెరామెనే అనేది చాలామందికి తెలిసిన విషయమే. సో మాకు కూడా పేషెన్సీ అలవాటు అయిపోయి ఉంటుంది. అంటే మేము ప్యాషనేట్గా చెప్తున్నాం కదా, ఇప్పుడు మేము డబ్బు కోసమే చేస్తే ఈ ప్రొఫెషన్ మాకు అవసరం లేదు. అంటే ఇది మీరు అప్కమింగ్ కెమెరామెన్స్కి ఫోటోగ్రాఫర్స్కి మీరు చెప్పే మాట ఇదా, డబ్బు కోసం మాత్రం చేయకండి, వర్క్ ప్రొఫెషనల్ ఉండాలని చెప్తున్నారు. అది మన పెళ్ళి, మన ఇంటి వాళ్ళ పెళ్ళి, మన పిల్లలు మనది అని ఫీల్ అయి చేయండి. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ చాలండి, ₹1,00,00,000 సమానం. అంటే డబ్బు కావాలి, డబ్బు వద్దంటలేను, బట్ బడ్జెట్ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. క్లయింట్తో డీటెయిలింగ్గా కొటేషన్ ఇవ్వండి. ఫస్ట్ నిన్ను నమ్ముకొని వచ్చిన 10 మంది పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు ఫస్ట్ పేమెంట్స్ వచ్చేలాగా షూటింగ్ ఛార్జెస్ ఫస్ట్ తీసేసుకోండి క్లయింట్తో. తర్వాత ఆల్బమ్లు, మేకింగ్లు, అవన్నీ బోనస్. ఇంకా కింద అసిస్టెంట్లు వచ్చిన వాళ్ళకి ఎస్ ఇప్పుడు నా దగ్గర ఒక 20 మెంబర్స్ టీం ఉన్నారు. మాకు డ్రెస్ కోడ్ ఉంటుంది. రీసెంట్గా ఒక ఈవెంట్లో జరిగిన ఒక మంచి అనుభవం, మా షూటర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయినంటే అది నాకు చాలు. అన్న ఫస్ట్ కెమెరామెన్లో ఇంట్రో ఇచ్చారు చూడండి అని, అది అద్భుతం, అసలు ఎక్కడ ఇవ్వలేదు, మనల్ని ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఫస్ట్ టైం మాకు డ్రెస్ కోడ్లు ఇప్పించి ఫస్ట్ హాల్లోకి డెకరేట్ అయినాక ఫస్ట్ కపుల్ ఇంట్రడక్షన్ కన్నా ముందు ఒక బీజేఎం పెట్టించి ఫస్ట్ మా టీం ఇట్లా డయాస్ పైకి రావడము, మొత్తం ఎక్విప్మెంట్స్ పట్టుకొని ఒక డ్రోన్తో ఆపరేట్ చేసి ఫస్ట్ ఒక ఇంట్రో ఇచ్చాను. అది అందరికి హాయ్ చెప్పి అక్కడి నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. అది ఫస్ట్ నా టీంలో పిల్లోడు కొత్తగా వచ్చాడు,
అబ్బా! ఏంది అసలు మన ఇంట్రో కూడా ఉండాలి కదా! ఎంత బాగుంది అంటే జోష్ అంటే ఇన్‌స్పైర్‌తో చేస్తారు అప్పుడు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వస్తదంటే అంటే మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ టీమ్ అంతా చూసిర్రు మా డ్రెస్ కోడ్. వాడిని అబ్జర్వ్ చేస్తుండు. డ్రెస్ కోడ్ లేకపోతే పెద్ద ఫోకస్ చేయరు. డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు వాడు నిజంగా షూటర్ అయినా, వాడు అంత వర్క్ చేస్తుండా, డెడికేషన్ ఉందా లేదా అబ్జర్వ్ చేస్తారు. ఫోకస్ కావాలని. నేను కూడా ఏందంటే ఐడెంటిఫై కావాలి మనం. అయితుంటేనే మనం చూస్తున్నారు అనే భయంతో ఇంకా వర్క్ చేస్తారు. సో, ఆ విధంగా అవుట్‌పుట్ వస్తది. ఇంకోటి